అక్కడ ప్రజలు కూడా క్రష్ అయింది. మావోయిస్ట్ పార్టీ నుండి ఒక లేఖ విడుదలైందండి ఈరోజు. ఫిబ్రవరి 15 వరకు మాకు సమయం ఇవ్వాలి, 2026 ఫిబ్రవరి 15 వరకు. ఈ సమయంలోపు మేము ఆయుధాలు విడవడానికి అన్నీ సిద్ధం చేసుకొని అందరితో చర్చించి మేము ప్రభుత్వానికి సానుకూలంగా స్పందిస్తాం అంటూ ఒక లేఖ రాశారు. దానికి ప్రజాప్రతినిధులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మధ్యవర్తిగా వ్యవహరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం తగ్గే ప్రసక్తి అయితే కనిపిస్తలేదు. దీనిపైన మీరేం చెప్పదలుచుకోరన్న? వాళ్ళు లేఖ రాశారు, క్లియర్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, అటు ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు మీడియాని కావచ్చు. ఏం చెప్పారు? ఆపరేషన్ సింధూర్కు దీనికి కంపేర్ చేద్దాం అంతనే. ఓకే, వాడు టెర్రరిస్టు, ఈడ పుట్టినోడు కాదు, కథ కాదు, వాడు ఈడికి వచ్చి ఈడ మందిని చంపేసి ఈడ నిజంగానే సింధూరాన్ని తుడిపేసిండు. ఓకే, దీన్ని చేసిపోయి ఈడ మనం బాంబులు వేసారు. అయిపోయినాక పాకిస్తాన్ వాడు టెలిఫోన్ చేసాడు, బైసాబ్ జర ఆపేసాడు 4 రోజులు ప్లీజ్, మేము కూడా సటరైట్ చేసుకుంటామని చెప్పారు. అరే నువ్వు మళ్ళా కనుక చేస్తే మాత్రం నోడు వదిలిపెట్టడం రాబాయ్ అని చెప్పి మనోడు చెప్పినా అని చెప్తున్నాడు. ఓకే, మనకి ఎంత నష్టం అయిందో ఏందో తెలియదు. ఆ ట్రంప్ గడికోసారి స్టేట్మెంట్ ఇస్తుంది, మీ ఇన్ని చెట్లు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి. కానీ టెలిఫోన్ కాల్ అయితే మాకైతే చేసిండు, చేసి మేము కూడా సెటరైట్ చేసుకుంటాం అంటే ఆపిరు కదా. మరి ఇప్పుడు వీళ్ళు కూడా అంటున్నారు కదా, మరి మేము కూడా సెటరేట్ అయితే అవసరం అయితే మీ దగ్గరకు వస్తా అని చెప్తున్నారు. మరి వానికి ఆపినప్పుడు, పాకిస్తాన్ నువ్వు ఆపినప్పుడు ఇక్కడ కూడా ఆపాల్సిందే, బరాబర్ ఆపాల్సిందే. ఎస్, వాళ్ళు చేసుకుని కొన్ని ఏళ్ళకి వెళ్ళి వాళ్ళు ఆ పంతా పట్టుకొని పోయింది కదా, చర్చలు చేసుకొని ఆడిపోతారు వాళ్ళు, మొత్తం చుట్టుముట్టి పెట్టుకోను. అందుకని వాళ్ళు ఎక్కడైనా పోతారు, ఆయుధాలు మళ్ళీ దాచుకొని మళ్ళీ వస్తారు కావచ్చు అని కూడా అదే నీ చేతిలో ఉంటది. ఇప్పుడు దాదాపు ఒక ఏంటంటే 600 నుంచి 650 క్యాంపులు అయినాయట ఆల్రెడీ, ఆడ మిలిటరీ క్యాంప్స్ అయినాయట కదా. ఇంకెవడు వస్తాడు భయాడా? ఎవడు వచ్చేది లేదు, నీ చేతిలో ఉంటుంది కదా. ఈ టైం వాళ్ళు పాలసీలు గిల్సీలు పెట్టుకొని వాళ్ళు కూడా ఒక మానసికంగా ప్రిపేర్ అవుతారు కావచ్చు. కొన్ని ఏళ్ళ నుంచి అడవిలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు, ఈ సమాజం గురించి తెలియదు, కథ తెలియదు, కార్ఖాన తెలియదు. అందుకే వచ్చి వాళ్ళు ఇట్లా పడుతున్నారు. ఆ జంగల మాత్రం వీళ్ళనైతే పట్టుకోలేకపోయింది కదా. వాళ్ళు బయటకు వచ్చినాక ఎక్కడో ఆరోగ్యం మంచిగా లేకనో ఎక్కడనో దగ్గరనో ఉంటే దాన్ని దొరకబట్టి కథ పట్టించేస్తారు మీరు. ఓకే, కానీ 100% గవర్నమెంట్ అవకాశం ఇవ్వాలి. ఈ బిడ్డలే కదా, వాళ్ళని వాడుకో భయ్. నువ్వు నీకు రణనీతిలో, నీకు వార్ టాక్టిక్స్ లో నీకు హిడ్మా అద్భుతంగా నీ మిలిటరీకి సంబంధించినటువంటి వ్యూహాలనే తలదిన్నే రకంగా ఆయన తెలివిపోయి ఇచ్చేసాడు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆదివాసీలల్లా, తీసుకొచ్చుకొని నీ దగ్గర జాయిన్ చేసుకో. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించేటువంటి స్థాయిలో అటువంటి వాళ్ళని పెట్టు. అద్భుతంగా చదువుకున్నారు కదా వాళ్ళు, ప్యారలల్ గా గవర్నమెంట్ నడిపే స్థాయిలో కిందాక పోయి చేస్తుంటే వాళ్ళ వ్యూహాలు కూడా ఉంటాయి కదా. చేసుకొని కూర్చోబెట్టుకో, నీకు ఏమైనా యాడ్ అవుతుంది కావచ్చు. అందులో కూడా IAS IPS కన్నా తెలుగు మంత్రులు అందులో ప్రజాసేవ కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళు, నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చేసుకొని. ఓకే, ఒకవైపు అక్కడ ప్రజలు కూడా క్రష్ అయింది. మావోయిస్ట్ పార్టీ నుండి ఒక లేఖ విడుదలైందండి ఈరోజు. ఫిబ్రవరి 15 వరకు మాకు సమయం ఇవ్వాలి, 2026 ఫిబ్రవరి 15 వరకు. ఈ సమయంలోపు మేము ఆయుధాలు విడవడానికి అన్నీ సిద్ధం చేసుకొని అందరితో చర్చించి మేము ప్రభుత్వానికి సానుకూలంగా స్పందిస్తాం అంటూ ఒక లేఖ రాశారు. దానికి ప్రజాప్రతినిధులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మధ్యవర్తిగా వ్యవహరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం తగ్గే ప్రసక్తి అయితే కనిపిస్తలేదు. దీనిపైన మీరేం చెప్పదలుచుకోరన్న? వాళ్ళు లేఖ రాశారు, క్లియర్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, అటు ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు మీడియాని కావచ్చు. ఏం చెప్పారు? ఆపరేషన్ సింధూర్కు దీనికి కంపేర్ చేద్దాం అంతనే. ఓకే, వాడు టెర్రరిస్టు, ఈడ పుట్టినోడు కాదు, కథ కాదు, వాడు ఈడికి వచ్చి ఈడ మందిని చంపేసి ఈడ నిజంగానే సింధూరాన్ని తుడిపేసిండు. ఓకే, దీన్ని చేసిపోయి ఈడ మనం బాంబులు వేసారు. అయిపోయినాక పాకిస్తాన్ వాడు టెలిఫోన్ చేసాడు, బైసాబ్ జర ఆపేసాడు 4 రోజులు ప్లీజ్, మేము కూడా సటరైట్ చేసుకుంటామని చెప్పారు. అరే నువ్వు మళ్ళా కనుక చేస్తే మాత్రం నోడు వదిలిపెట్టడం రాబాయ్ అని చెప్పి మనోడు చెప్పినా అని చెప్తున్నాడు. ఓకే, మనకి ఎంత నష్టం అయిందో ఏందో తెలియదు. ఆ ట్రంప్ గడికోసారి స్టేట్మెంట్ ఇస్తుంది, మీ ఇన్ని చెట్లు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి. కానీ టెలిఫోన్ కాల్ అయితే మాకైతే చేసిండు, చేసి మేము కూడా సెటరైట్ చేసుకుంటాం అంటే ఆపిరు కదా. మరి ఇప్పుడు వీళ్ళు కూడా అంటున్నారు కదా, మరి మేము కూడా సెటరేట్ అయితే అవసరం అయితే మీ దగ్గరకు వస్తా అని చెప్తున్నారు. మరి వానికి ఆపినప్పుడు, పాకిస్తాన్ నువ్వు ఆపినప్పుడు ఇక్కడ కూడా ఆపాల్సిందే, బరాబర్ ఆపాల్సిందే. ఎస్, వాళ్ళు చేసుకుని కొన్ని ఏళ్ళకి వెళ్ళి వాళ్ళు ఆ పంతా పట్టుకొని పోయింది కదా, చర్చలు చేసుకొని ఆడిపోతారు వాళ్ళు, మొత్తం చుట్టుముట్టి పెట్టుకోను. అందుకని వాళ్ళు ఎక్కడైనా పోతారు, ఆయుధాలు మళ్ళీ దాచుకొని మళ్ళీ వస్తారు కావచ్చు అని కూడా అదే నీ చేతిలో ఉంటది. ఇప్పుడు దాదాపు ఒక ఏంటంటే 600 నుంచి 650 క్యాంపులు అయినాయట ఆల్రెడీ, ఆడ మిలిటరీ క్యాంప్స్ అయినాయట కదా. ఇంకెవడు వస్తాడు భయాడా? ఎవడు వచ్చేది లేదు, నీ చేతిలో ఉంటుంది కదా. ఈ టైం వాళ్ళు పాలసీలు గిల్సీలు పెట్టుకొని వాళ్ళు కూడా ఒక మానసికంగా ప్రిపేర్ అవుతారు కావచ్చు. కొన్ని ఏళ్ళ నుంచి అడవిలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు, ఈ సమాజం గురించి తెలియదు, కథ తెలియదు, కార్ఖాన తెలియదు. అందుకే వచ్చి వాళ్ళు ఇట్లా పడుతున్నారు. ఆ జంగల మాత్రం వీళ్ళనైతే పట్టుకోలేకపోయింది కదా. వాళ్ళు బయటకు వచ్చినాక ఎక్కడో ఆరోగ్యం మంచిగా లేకనో ఎక్కడనో దగ్గరనో ఉంటే దాన్ని దొరకబట్టి కథ పట్టించేస్తారు మీరు. ఓకే, కానీ 100% గవర్నమెంట్ అవకాశం ఇవ్వాలి. ఈ బిడ్డలే కదా, వాళ్ళని వాడుకో భయ్. నువ్వు నీకు రణనీతిలో, నీకు వార్ టాక్టిక్స్ లో
నీకు హిడ్మా అద్భుతంగా నీ మిలిటరీకి సంబంధించినటువంటి వ్యూహాలనే తలదిన్నే రకంగా ఆయన తెలుగుకు ఇచ్చేసిండు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆదివాసీలల్లా, తీసుకొచ్చుకొని నీ దగ్గర జాయిన్ చేసుకో. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించేటువంటి స్థాయిలో అటువంటి వాళ్ళని పెట్టు. అద్భుతంగా చదువుకున్నారు కదా వాళ్ళు, ప్యారలల్ గా గవర్నమెంట్ నడిపే స్థాయిలో కిందాక పోయి చేస్తుంటే వాళ్ళ వ్యూహాలు కూడా ఉంటాయి కదా, చేసుకొని కూర్చోబెట్టుకో. నీకు ఏమైనా యాడ్ అవుతుంది కావచ్చు. అందులో కూడా ఐఏఎస్ ఐపీఎస్ కన్నా తెలుగు మంత్రులు అందులో ప్రజాసేవ ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళు, నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చేసుకొని. ఓకే, ఒకవైపు ఏమో సమయం ఇవ్వమని వాళ్ళు, లేదు మార్చి 31 నాటికల్లా చంపేస్తామని వీళ్ళు. ఈ రెండింటి మధ్యలో చూస్తూ ఉంటే అంటే ఒక సరే ఏదేమైనప్పటికీ సమాజ ప్రేమికులుగా, సమాజం బాగుండాలని చెప్పేసి అనుకునే వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? అటు వాళ్ళకు కావచ్చు, ఇటు ప్రభుత్వాలకు కావచ్చు, ఏం సందేశం ఇస్తారు? వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఆయుధాలతోనే ఏం చేయలేరు, ఆయుధాలు బట్టి రాజ్యాధికారంలోకి వచ్చేది మాత్రం లేదు. ఓకే, సో బరాబర్ వాళ్ళు ఆలోచించాల్సిందే, ఈ క్షేత్రంలోకి రావాల్సిందే. ఓట్ అనే ఆయుధాన్ని తీసుకొని రావాల్సిందే వాళ్ళు బరాబర్. సరే వాళ్ళు టైం అడుగుతారు కాబట్టి గవర్నమెంట్ కూడా టైం ఇస్తే అది మంచిది, ఒక మంచి సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు కూడా. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, మీరు మంచి సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఒకటి వచ్చింది పర్మనెంట్ గా దీనికి సొల్యూషన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నువ్వు ఫ్రిక్షన్ లో, నువ్వు ఒత్తిడితోటి ప్రెషర్ లో ఉండి నువ్వు కావాలని మెడ మీద కత్తి పెట్టి కనుక చేసేది ఉంటే నువ్వు సమస్యలు పరిష్కరించని రోజులు ఆ వాదం బతికుంటది జనం లోపల మళ్ళా. సో వాళ్ళు ఎక్కడో దగ్గర ఒక అగ్రిమెంట్ కనుక వచ్చి ఉండేది ఉంటే, అన్ని విధాల ప్రాపర్ గా కనుక అగ్రిమెంట్ అయ్యి ఉండేది, నువ్వు ఫోర్స్ఫుల్ గా అగ్రిమెంట్ చేస్తే ఎక్కడో దగ్గర లోపల దాన్ని పట్టుకొని పెట్టాడు ఇంకో రూపం ఉంటుండొచ్చు. అట్లా రాకుండా ఉండు భారతదేశానికి మంచిది, భారతదేశ పల్లెలకు కూడా మంచిది. సో అట్లా ఏంటంటే వాళ్ళు కూడా మానసికంగా అన్ని వచ్చిన తర్వాత ఒక ఉడంబడికి వచ్చి మనసావాచ కర్మలు అన్నిట్లలో చలో భయ్ మేము దీనికి అందుకే మేము మొత్తం వదులుతున్నాము, వదిలి మేము జనజీవ స్రవంతిలో ఆల్రెడీ జనంలో ఉన్నారు వాళ్ళు. కానీ ఈ మీరు అనుకునేటువంటి జనజీవ స్రవంతిలో రాజ్యాంగం చేతిలో పట్టుకొని మేము కూడా పని చేస్తామని చెప్పనే లైన్లలో వాళ్ళని కన్విన్స్ అవుతారు. ఇప్పుడు ప్రెషర్లకైనా వచ్చారు కాబట్టి వాళ్ళకే వాళ్ళ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ లైన్ లో తీసుకుపోయి పెట్టుడు అనేది అందరికీ మంచిది. లేకపోతే నువ్వు ప్రెషర్ లో పెట్టినప్పుడు ఏమైతుంటే అయ్యా ఇవాళ చంపుతా అంటుండు కదా, సరే రా ఇవాళనైతే పోదాం, రేపు పొద్దుగాల మళ్ళీ చూసుకుందాం అనే కాడికి వాళ్ళ లోపల అది పెట్టుకున్నారు అనుకో, ఇది ఆగదు. ఇది ఆగదు. ఇప్పుడు బయటకు వచ్చినాక అందులోకెళ్ళి మళ్ళీ 10 మంది తయారైంది అనుకుందాం తెలియక, వాడు 2 ఏళ్ళు కామూసుకుంటాడు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అడవిలో ఉన్నాడు ఉంటాడు, ఓ 2-3 ఏళ్ళు వీళ్ళు ఒత్తిడి చేసిన కామూసి ఉంటాడు. ఎన్నో రోజు వాళ్ళకి తలకాయ తిరిగి ఎవరో దగ్గర మంత్రిని ఎమ్మెల్యే 10 మంది పట్టుకొని వేసిరు అనుకో, ఇదంతే ఎందుకు మనకు అవసరమా? ప్రజలకు కూడా కరెక్ట్ కాదు అది వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు, మనకు కూడా మంచిది కాదు అది. సో అందుకని ఏంటంటే వాళ్ళని నిజంగా కూడా ప్రాపర్ గా కన్విన్స్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి అవసరమైతే ఇంకేమైనా క్లాసెస్ పెట్టో ఏందో చేసి వాళ్ళను వాళ్ళ ఆలోచన విధానాన్ని సమాజానికి ఇంకా మంచిగా ఎట్లా ఉపయోగపడితే అవి చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఒకవేళ ఇదే విధంగా ఒంటెద్దు పోగొడుతూ పోతే నిజంగా మావోయిజం అనేది అంతమవుతుంది అని చెప్పేసి భావిస్తా ఉన్నారా? వాళ్ళు మార్చి 31 కల్లా అంతం చేస్తామని చెప్పేసి శబ్దం చేస్తా ఉన్నాడు అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు. సాధ్యమవుతుంది అంటారా? నేను అదే అంటున్నా, నువ్వు మానసికంగా మనిషి మారకపోతే అది ఇంకో రూపం దాల్స్తుంది. ఓకే, నీ ఫస్ట్ ఇక్కడ రైతాంగ సాయుధ పోరాటం మొదలు పెడితే ఇక్కడ తిరుగుబాటు వచ్చిన ప్రతిసారి ఇంకొక షేప్ తీసుకొని పోయింది. నువ్వు సమస్యను ఐడెంటిఫై చేసి నీ క్యాన్సర్ ఉన్నదా ఏమున్నదా నువ్వు ప్రాపర్ డయాగ్నోస్ చేసి దాని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తేనే నీకు నయం అవుతుంది. నువ్వు క్యాన్సర్ ట్రీట్మెంట్ కు నీకు బీపీ చింద్రబాయి షుగర్ గోళీలు బీపీ గోళీలు ఇస్తే పోతుందా? క్యాన్సర్ లోపల ఉంటది కదా. సో నువ్వు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే కదా. సో నువ్వు ఎలిమినేషన్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్. అంటే నువ్వు అందరికి సమానమైన హక్కులు, రాజ్యాంగం ఇచ్చే సమాన హక్కులు అందరికి, ప్రతి పల్లెలకు పట్టణాలకు పల్లి పోటీగా నిలవాలనే స్థాయిలో పల్లెలను నువ్వు తీసుకుపోయి అభివృద్ధి పదంలో పెట్టి ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బతికేటట్టుగా వాళ్ళ కల్చర్లను సేవ్ చేసుకుంటూ బతికేటట్టుగా అటువంటి ప్రభుత్వాల దగ్గర నుంచి ఆ ఎంకరేజ్మెంట్ గా పల్లెలకు రీచ్ అయితే కనుక అప్పుడు ఇవన్నీ ఉండయి. నువ్వు అవన్నీ లేకుండా మళ్ళీ చేస్తే వేరే ఫామ్ తీసుకుంటది. అందరూ ఒక తీరుకుంటారు కదా అసలు. ఇలా నువ్వు మొత్తం అడవిని చుట్టుముట్టిన కాబట్టి ఇలా సరెండర్ అవుతారు అనుకుందాం. ఓకే, ప్రెజర్లే సరెండర్ అవుతారు. ఈ లోపల నువ్వు మార్చి వాళ్ళంటే డెవలప్ చేయి. లేదు ఇక రేపటి నుంచి నేను మొత్తం దాంట్లో మైనింగ్ చేసా, కథలు పడతా, నిమ్మల్ని చంపుతా, అది అంటే అది ఏం షేప్ తీసుకుంటుందో మనం చెప్పే సిచ్యువేషన్స్ లో మనం లేము. కంప్లీట్ గా సమస్యను పరిష్కరించనన్ని రోజులు అది ఎప్పటికైనా కానీ మన నెత్తి మీద గుదిబండ లెక్కనే ఉంటది. భారతదేశం మీద కావచ్చు, మన రాష్ట్రాల మీద కావచ్చు. వాళ్ళ కల్చర్లను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటిది. సో ప్రతి దాని వాళ్ళ మీద రుద్దొద్దు. ఇండియా ఇస్ అ ఫెడరల్ స్టేట్. సో డిఫరెంట్ రాష్ట్రాలకు వెళ్ళి ఒక దగ్గరకు వచ్చి కూర్చున్నది. వాళ్ళ ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంటది. ఐడెంటిటీని కాపాడేటట్టుగా వాళ్ళకు రైట్స్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా దీనికి సొల్యూషన్.